దుర్గాదేవి చరిత్రను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు జరిగిన కథ మన ఛానల్లో పెట్టడం జరిగింది. దయచేసి అవి కూడా చూడండి. ఇక దుర్గాదేవిని వివాహం చేసుకుంటానని రాయబారిగా పంపిన మంత్రులంతా ఉత్త చేతులతో మహిషాసురుడి దగ్గరికి తిరిగి వచ్చారు. మంత్రుల మాటలకు మహిషాసురుడు అవుననలేదు, కాదనలేదు. కానీ బష్కల దుర్ముఖులనే రాక్షసులు ఇద్దరు ఆయుధాలు ధరించి సేనా సమేతులై బయలుదేరారు. అమ్మవారు ఉన్న చోటుకి చేరుకున్నారు. అమ్మవారి ముందు బొంగురు గొంతులతో బిగ్గరగా మాట్లాడారు. ముందు చెప్పిన మంత్రుల లాగానే ప్రసంగాలిచ్చారు. అమ్మవారికి ఈ బుద్ధిహీనుల మీద జాలి వేసింది. దానితో మూర్ఖులారా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేమిటి? మహిషాసురుడిని సంహరించడానికి వచ్చాను నేను. అలాంటిది నేను వాడిని వరించడమేమిటి? ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడిని పతిగా కోరుకుంటుంది. ఏ స్త్రీ అయినా ఒక పశువును భర్తగా స్వీకరించదు. పశువులోకెల్లా మహిషం ఒక దేవరూపిని, ఒక దున్నపోతును వరించడమా? పొండి, వెంటనే వెళ్లి మీ ప్రభువుకి చెప్పండి. యుద్ధానికైనా రమ్మనండి, పాతాళానికైనా పొమ్మనండి. యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్టే. మహిషాసురుణ్ణి చంపిగాని నేను తిరిగి వెళ్ళను. నా నుంచి తప్పించుకునే మార్గము మీకు లేదు. భూలోకంలో గాని దేవలోకంలో గాని మీకు స్థానం లేదు. ఎక్కడ తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? పాతాళానికి పలాయనమా, యమలోకానికి ప్రయాణమా? నిర్ణయించుకోమని మీ మూర్ఖుడికి చెప్పండి. పొండి అని గట్టిగా మాట్లాడింది. వెంటనే బష్కల దుర్ముఖులు అనే రాక్షసులు అదిరిపడ్డారు. అయినా ధైర్యం తెచ్చుకొని ధనుసును ఎక్కుపెట్టి బాణాలు కురిపించారు. మహాదేవి ఒక మధుర ధ్వని చేసి మొదటి బాణం వేసింది. బష్కలుడు ముందుకు వచ్చి యుద్ధం సాగించాడు. దుర్ముఖుడు ప్రేక్షకుడిలాగా నిలబడ్డాడు. అమ్మవారు ఒక మోస్తారుగా యుద్ధం చేస్తుంటే ఓసి ఇంతేనా అన్నట్లు బష్కలుడు ఆయుధాలు ప్రయోగించాడు. యుద్ధంలో ధర్మం తెలిసినవాడు వీడు అని మహాదేవి గ్రహించింది. వెంటనే 5 తీవ్ర విషీకలను ఒకేసారి సంధించి విడిచిపెట్టింది. వాడు 10 బాణాలతో వాటిని ఖండించి మరో 10 బాణాలు సింహవాహనం మీదికి విడిచిపెట్టాడు. అమ్మవారు 10 బాణాలతో వాటిని ఖండించి అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనస్సును విరగ్గొట్టింది. వెంటనే బష్కలుడు గదను ధరించి రివ్వు రివ్వున తిప్పుతూ అమ్మవారి వైపు విసిరాడు. అమ్మవారు కూడా గదను చేపట్టి గురు చూసి విసిరింది. అది వాడి తలకు తగిలింది. మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. కొద్దిసేపటికి తేరుకొని గదను మళ్లీ విసిరాడు. దానిని దారిలోనే అమ్మవారు ముక్కలు చేసి త్రిశూలంతో వాడి వక్షస్థలం మీద బలంగా పొడిచింది. వాడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది గమనించిన రాక్షస సేనలు కాళ్లకు బుద్ధి చెప్పారు. వెంటనే దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తూ అమ్మవారిని పొగిడారు. మరుక్షణంలో దుర్ముఖ రాక్షసుడు సిద్ధమయ్యాడు. వాడి కళ్ళు చింత నిప్పుల్లాగా ఎరుపెక్కాయి. కవచం ధరించి యుద్ధంలోకి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే జగన్మాత శంఖం పూరించింది. దుర్ముఖుడి కోపాన్ని మరింత రెచ్చగొడుతూ ధనుష్టాకారం చేసింది. ఒకరిపై ఒకరు శరవృష్టం కురిపించారు. ముసల, తోమర, శక్తి, ప్రవృత్తి మహా ఆయుధాలను ప్రయోగించారు. యుద్ధం తీవ్ర రూపం ధరించింది. రాక్షస వీరుల రక్తం రణరంగంలో ప్రవాహాలు కట్టింది. రాక్షస తలలు ఆ రక్త వరదలల్లో తేలి ఆడుతున్నాయి. అవి యమకింకరులు తమ బిడ్డలకు ఈత నేర్పే ఆనపకాయ బుర్రలలాగా ఉన్నాయి. రణరంగం బీభత్సంగా మారిపోయింది. యుద్ధరంగం చేరలేని విధంగా ఉంది. మృత కళేబరాలు, వాటిని పీక్కుతుంటున్న నక్కలు, తోడేళ్లు, కుక్కలు, కాకులు, గ్రద్దలు, డేగలు మాంసఖండాలను తన్నుకుపోతున్నాయి. భరింపరాని వాసన. ఇక దుర్ముఖుడికి కాలం మూడింది. కత్తి దూసి నిలబడి, ఆడదానివి చివరిసారిగా చెప్తున్నాను, ప్రాణాలు విడుస్తావో మహిషుణ్ణి వరిస్తావో తేల్చుకో అని అరిచాడు. దానికి అమ్మవారు, మూర్ఖుడా, నీ పని అయిపోయింది. ఇవే చివరి క్షణాలు, ఇవే తుది పలుకులు అంటూ మహాదేవి పొడువాటి కత్తితో వాడి తలను నరికింది. వెంటనే వాడి శరీరం నేలకు ఒరిగిపోయి బురదలో పడ్డ చప్పుడైంది. ఆ తరువాత దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తూ ఆకాశం నుంచి పుష్పాలు కురిపించి మహిషాసురుడికి వర్తమానం అందించారు. ఆ వార్త విన్న మహిషాసురుడు విపరీతమైన కోపంతో మహాబలవంతులు, మహాసాహసులు బష్కల దుర్ముఖులు ఇక మనకు లేరు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అంటాడు.
మహిషుడి సేనాపతి చిక్షురుడు ప్రభువుకు నమస్కరించి, మహారాజా, ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన ఏమిటి? నేను రణరంగంలోకి వెళుతున్నాను అంటూ మహాసైన్య సమేతుడై బయలుదేరాడు. అల్లంత దూరంలోనే చిక్షురుడిని చూసిన మహాదేవి కోపంతో శంఖం పూరించి ధనుష్టాకారం చేసి మంగళ సూచకంగా ఘంటానాదం చేసింది. 3 రకాల ధ్వని సంపూటికి రాక్షసుల గుండెలు పగిలిపోయి కొందరు పలాయనం చిత్తగించారు. పారిపోతున్న సైనికులను చూసి చిక్షురుడు మండిపడ్డాడు. పిరికి పందల్లారా, పారిపోతారేమి? నిలవండి, నిలవండి, మీ భయాన్ని క్షణంలో పోగొడతాను. మద గర్వంతో విర్రవీగుతున్న ఈ బాలను ఇప్పుడే ఈ నిమిషంలోనే సంహరిస్తాను. మీరు చూస్తూ నిలబడండి, చాలు, యుద్ధం చెయ్యనక్కరలేదు, నిలబడండి అంటూ ఉత్సాహపరిచి ధైర్యం చెప్పి నిలువరించాడు. ఇక తాళవృక్షం లాంటి ధనస్సును ఎక్కుపెట్టి మహాదేవి ముందు నిలబడ్డాడు. అమ్మవారితో, ఓ విశాలాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు? నీ గర్జనలకి భయపడేందుకు మేమేమీ మానవులం కాదు, దానవులం. నేను అసలు భయపడను. దానవ సేనాధిపతిని. నీ చేష్టలు, నీ మాటలు అన్నీ నేను తెలుసుకున్నాను. ఈ పాటికే నిన్ను సంహరించి ఉండేవాణ్ణి. కాని శ్రీవద అపకీర్తి అని ఆలోచించి రవ్వంత ఉపేక్షిస్తున్నాను. అదీ కాక నీ వంటి సుందరీమణులు యుద్ధం చేయాలనే కోరికను ఎక్కడ కూడా నేను ఎరుగను. పుష్పాల మాల సోకిన కందిపోతావనిపిస్తుంది. నీ మీద పుష్పాలే విసరకూడదంటే ఇక బాణాలు ఎలా వేసేది? ఈ కఠినమైన బరువైన ఆయుధాలు అసలు ఎలా ధరిస్తున్నావు? నువ్వే కాదు, మానవులందరూ ఇంతే. ఇదేమి అజ్ఞానమో! శరీరాన్ని గాయపరుచుకొని రాజ్యం పొందుతారు. ఎందుకు ఆ రాజ్య సంపద? ముందు దుఃఖాన్ని కలిగించి తరువాత సుఖాలను పంచిపెడుతుందా? ఎంత అజ్ఞానం! శరీరం ముక్కలయ్యాక ఆ సుఖాలేమి ఆనందాన్నిస్తాయి? సుందరాంగి, నీకెందుకు వచ్చిన శ్రమ? కాని రణరంగం నుంచి తొలగిపో. నీ మనసు ఎక్కడ ఆనందిస్తుందో అక్కడ విహరించు, లేదా మహావీరుడు మహిషాసురుడిని సేవించు అని చిక్షురుడనే రాక్షసుడు అంటాడు. ఈ మాటలకి అమ్మవారు, ఓరి చిక్షురా, మహాపండితుడిలాగా మహాబుద్ధిమంతుడిలాగా ప్రసంగం చేస్తున్నావే, అసత్యాలాపి నీకో నీతి శాస్త్రం తెలుసా? తర్కం చదివావా? పెద్దలను సేవించావా? ధర్మం పట్ల గౌరవం ఉందా? మూర్ఖులను మెచ్చుకుంటూ మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపిన మహామూర్ఖుడివి నువ్వు. నీతులు మాట్లాడతావేమిటి? రాజ్య ధర్మం గురించి నీకు ఏమి తెలుసని? ఇక ఆపు. నీ ప్రసంగాలు వినడానికి మేము సిద్ధంగా లేము. నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా చెప్తున్నాను, విను. రణరంగంలో మహిషాసురుణ్ణి సంహరించి వాడి రక్తంతో నేలను పదును చేసి ముల్లోకాలని స్థిరంగా సుఖంగా ఉంచి తిరిగి వెళతాను. దేవతలను పీడించిన ఆ మద గర్వితుడిని శిక్షించడమే నా కర్తవ్యం. అతడి అనుచరులైన మీకు అదే గతి పట్టిస్తాను. అందరినీ వధిస్తానని అమ్మవారు అంటుంది. అమ్మవారు ఇలా తన నిర్ణయాన్ని ప్రకటించేసరికి చిక్షురుడు కోపంతో అరిచాడు. వెంటనే బాణాలు అమ్మవారి మీదికి వేశాడు. వాడు వేసిన అన్ని బాణాలను జగన్మాత ఖండించింది. త్రాచుపాముల్లాంటి బాణాలను ప్రయోగించింది. కాని వాడు చెక్కు చెదరలేదు. వెంటనే అమ్మవారు ఉగ్రరూపం ధరించింది. గదతో మోదీ రథం నుండి పడగొట్టింది. అయినా వాడు తట్టుకున్నాడు. క్షణకాలం రథంలోనే మూర్ఛపోయాడు. ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్టు కనిపించింది ఆ దృశ్యం. సేనాధిపతి మూర్ఛిల్లాడని గమనించిన తామ్రుడు చండికను ఎదిరించాడు. వాడిని అల్లంత దూరంలోనే గుర్తించిన అంబికాదేవి బిగ్గరగా నవ్వింది. రారా తామ్ర, త్వరగా రా, యమలోకానికి పోదువుగాని. అయినా మిమ్మల్ని అందరినీ పంపుతాడేమిటి? మీ మహారాజు ఏమయ్యాడు? పిరికి పంద, ఇంట్లోనే దాక్కున్నాడా? ప్రాణాలు దాచుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? మిమ్మల్ని చంపి ఏమి లాభం? మీరంతా అల్పాయుషులు, అల్పశౌర్యులు. నాకు శ్రమదండగా. మహిషాసురుణ్ణి రమ్మనండి. మీరంతా ఇంటికి పోండి. మీ ప్రభువును పంపండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒకసారి నన్ను చూస్తాడు. ఎలా ఉన్నానో ఏమిటో గ్రహిస్తాడు. పొండి, మీరు వెళ్ళి వాడిని పంపండి అని గర్జిస్తూ దిక్కులు పగిలేలాగా పరిహాసించింది.
ఇక తామ్రుడికి కళ్ళే కాదు, క్రోధంతో శరీరమంతా ఎర్రబడింది. ధనుష్టాకారం చేశాడు. తన ధనుర్విద్య కౌశలమంతా చూపించాడు. వందలు వేలుగా బాణాలు కురిపించాడు. కాని ఒక్కటంటే ఒక్కటి అమ్మవారి దరుదాపుళ్ళకైనా చెరలేకపోయాయి. అన్నిటినీ మధ్యలోనే అవలీలగా తుంచివేసింది అమ్మవారు. ఇంతలోకి చిక్షురుడు మూర్ఛ నుండి తేరుకొని ధనస్సు అందుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు వీరులు ఒకేసారి బాణాలు కురిపించారు. అమ్మవారు ఇద్దరి బాణాలకు సమాధానం చెప్పడంతో పాటు రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేసింది. తామ్ర చిక్షుర శరీరాల నిండా బాణాలే, రక్తం కారిపోతుంది. దేవతలు మహర్షులు ఆశ్చర్యపోయి నిలబడి చూస్తున్నారు. తామ్రుడు ఓపిక తెచ్చుకొని తన మహాగదతో అమ్మవారి సింహం శిరస్సు మీద కొట్టాడు. వెంటనే విజయ గర్వంతో గంతులు వేశాడు. సింహానికి కళ్ళు ఎర్రబడ్డాయి. బాధతో ములిగింది. అమ్మవారికి పట్టరాని కోపం వచ్చింది. తలతలలాడుతున్న దీర్ఘాసిని అనే ఆయుధం దూసి రెప్పపాటు కాలంలో తామ్రుడి శిరస్సును నేల కూల్చింది. వాడి మొండెం క్షణకాలం అలాగే గంతులు వేస్తూ బొంగరంలాగా గిరగిరా తిరిగి ఒక్కసారిగా ఎగిరిపడింది. దబీమన్న శబ్దం దిక్కులు వ్యాపించింది. కొండలు కోనలు మారుమోగాయి. చిక్షురుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కేకలు వేస్తూ కత్తి దూసి అమ్మవారి వైపు పరుగు పరుగున వస్తున్నాడు. మహాదేవి ఒకేసారి 5 బాణాలు సంధించి విడిచిపెట్టింది. ఒక బాణం వెళ్లి ఖడ్గాన్ని ఎగిరేసుకుపోయింది. దాని వెనకాలే మరొక బాణం చేతిని తన్నుకుపోయింది. 3 బాణాలు వెళ్లి వాడి శిరస్సును తన్నుకుపోయాయి. చిక్షురుడికి కూడా శిరస్సు లేకుండా మొండెంతో పాటు కింద ఒరిగిపోయాడు. దేవతలు జయ జయ ధ్వానాలు, మహర్షులు మంగళాశిష్యులు, గంధర్వులు జయ గీతాలు ఒక్కసారిగా దశ దిశలు వ్యాపించాయి. ఇక రాక్షస వీరులు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఆ తరువాత తామ్ర చిక్షురులు చనిపోయారని మహిషాసురుడు మండిపడ్డాడు. వెంటనే అసిలోమ బిడాల అనే రాక్షసుని ఒకేసారి దండెత్తి వెళ్ళమన్నాడు. మూలబలం తప్ప తక్కిన సైన్యాన్నంతటినీ తీసుకుని రాక్షస దండ నాయకులందరూ ఒకేసారి బయలుదేరారు. సింహవాహనం మీద సిద్ధంగా కూర్చున్న మహాదేవిని చూశారు. అందరిలాగానే అసిలోముడనే ఒక రాక్షసుడు ముందడుగు వేసి చిరునవ్వులు చిందిస్తూ వినయంగా శాంతంగా అమ్మవారిని అడిగాడు. సుందరి, నిజం చెప్పు, నువ్వెవరివి? ఎందుకు వచ్చావు? మేము నీకు ఏం అపరాధం చేశాము? ఎందుకని మమ్మల్ని సంహరిస్తున్నావు? కారణం చెప్పు. మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం, సంధి కుదుర్చుకుంటాం. యుద్ధం చేసే సామర్థ్యం నీకు ఉంది, ఒప్పుకుంటున్నాను. కానీ మనకున్న చాతుర్యాలు శాంతికి సుఖాలకి ఉపయోగపడాలి, కానీ కయ్యాలకు కడగండ్లకు దారి తీయకూడదు. ఇంతకీ నా ప్రశ్న ఏమిటంటే, దానవులను నువ్వెందుకు సంహరిస్తున్నావో కారణం చెప్పు. నీకేమి అపరాధం చేశామని అసిలోమ అనే రాక్షసుడు అంటాడు. అసిలోమ మాటలకు అమ్మవారు నవ్వుతూ, ఇప్పటికీ మీ వాళ్ళందరూ నన్ను ఈ ప్రశ్న వేశారు. అందరికీ చెప్పాను, నీకు చెప్తున్నాను. ఎందుకు వచ్చానో, ఎందుకు చంపుతున్నానో విను. నేను పర్వతాలలోనూ సర్వలోకాలలోనూ సంచరిస్తూ ఉంటాను. ప్రాణకోటి చేసే న్యాయాలను సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాను. నాకు ఎప్పుడూ ఏ రకమైన భోగముల మీద ఇష్టం లేదు. లోభం కానీ ఒకరితో వైరం కానీ నాకు లేవు. ధర్మం కోసం, సాధు రక్షణ కోసం ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాను. ఇది నా వ్రతం. దీన్ని నిరంతరం పాలిస్తూ ఉంటాను. వేదాలను సాధువులను రక్షించాలంటే అధర్మాలను అసాధువులను సంహరించాలి. ఇందుకోసం ఎన్నో అవతారాలు ధరించాలి. ప్రతి యుగంలో ధరిస్తూనే ఉన్నాను. ఈ మహిషుడు దురాచారుడు, దేవతలను హింసించాడు, సంహరించాడు. ఇది తెలుసుకున్నాను. అతడిని సంహరించడం కోసం ఇప్పుడు ఈ అవతారం ధరించి వచ్చాను. ఆ దుష్టుణ్ణి, సురాశత్రువుని సంహరించి తీరతాను. ఇక నీ ఇష్టం. నిలబడతావో, కలబడతావో, పరుగెడతావో తెలుసుకో. నీ ప్రభువుకి చెప్పు. వాళ్ళని వీళ్ళని యుద్ధానికి పంపిస్తాడెందుకు? స్వయంగా రమ్మను, యుద్ధం చెయ్యమను. సంధి చేసుకోదలిస్తే దేవతలతో యుద్ధం విడిచిపెట్టి మీరంతా శాశ్వతంగా పాతాళానికి తరలి వెళ్ళిపోండి. ఇంతవరకు దేవతలను జయించి ఏ ద్రవ్యాలను హరించారో అవన్నీ బుద్ధిగా తిరిగి ఇచ్చి మరీ పొండి. పాతాళంలో ప్రహ్లాదుడు ఉన్నాడుగా, అతడితో కలిసి సుఖంగా జీవించండి. అమ్మవారు చెప్పిన మాటలకు శ్రద్ధగా అసిలోముడు విని తన సహచరుడైన బిడాలుడితో చర్చించాడు.
సంధినా యుద్ధమా, ఏది ఇప్పుడు మన కర్తవ్యం, సలహా చెప్పు అన్నాడు. బిడాలుడు క్షణకాలం ఆలోచించి, అసిలోమ మన ప్రభువుకి అభిమానం ఎక్కువ, ఈ యుద్ధంలో మరణిస్తానని అతడికి తెలుసు. అయినా సంధికి ఇష్టపడడు. చిక్షురుడితో సహా ఇంతమంది చనిపోయారు, మళ్లీ మనల్ని యుద్ధానికి పంపించాడు. సంధిని కోరుకునేవాడే అయితే ఇలా చేస్తాడా? దైవాన్ని ఎప్పుడూ తప్పించుకోలేడు. అదీ కాక మనం సేవకులం. ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడం మన ధర్మం. సొంత ఆలోచనలు కానీ మన అభిమానాలు కానీ మనకు పనికిరావు. సూత్రధారుడు ఆడించినట్టల్లా తోలుబొమ్మలు ఆడవలసిందే. మహిషాసురుడు సన్నిధికి వెళ్లి ఈ కఠోర విషయాన్ని నువ్వు గాని నేను గాని చెప్పగలమా? రత్నరాశులను ధనరాశులను దేవతలకు సమర్పించి పాతాళానికి పారిపోమ్మని మహాదేవి సంధి ఒడంబడిక చేసిందని ప్రభువుకి ఎలా చెప్పగలం? సత్యమో అసత్యమో ప్రభువులకు ఎప్పుడూ ప్రియమే చెప్పాలి. హితం కలిగిస్తుంది కదా అని అప్రియం చెబితే మన పని అయిపోతుంది. ఆ ప్రియమైన సత్యం చెప్పవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవడం బుద్ధిమంతుల లక్షణం. హితం పలకడానికి గాని మీ నిర్ణయమేమిటని అడగడానికి గాని మనమంతట మనం ప్రభువు సన్నిధికి వెళ్ళకూడదట. పిలిస్తే వెళ్ళాలి, అడిగితే చెప్పాలి, చెబితే వినాలి, లేకపోతే ప్రభువులకు కోపం వస్తుంది. ప్రాణాలను తృణప్రాయంగా భావించి మరణానికైనా సిద్ధపడి స్వామి కార్యాన్ని నెరవేర్చడం ఒక్కటే సేవకుల కర్తవ్యం. రాజ్యనీతి ఇదే చెప్తుందని బిడాలుడు అన్నాడు. ఇద్దరు ధనుర్బాణాలను ధరించి యుద్ధానికి సిద్ధమయ్యారు. ముందుగా బిడాలుడు 7 బాణాలను సంధించి మహాదేవి మీదికి విడిచిపెట్టారు. అసిలోముడు దూరం జరిగి చూస్తున్నాడు. అమ్మవారు ఆ బాణాలను విరిచేసి వజ్రో కఠోరాలైన 3 బాణాలను బిడాలుడి మీదికి వేసింది. బిడాలుడు గాయపడి బాధ తట్టుకోలేక కళ్ళు తిరిగి మూర్ఛపోయాడు. మరింక మూర్ఛ నుండి బిడాలుడు తేరుకోలేదు. అలాగే దైవ అనుగ్రహం వల్ల చనిపోయాడు. ఇక అసిలోముడు ధనుష్టాకారం చేస్తూ రథం మీద దూసుకు వచ్చాడు. స్థిరంగా నిలబడి కుడి చెయ్యి పైకెత్తి, దేవి, దానవులంతా నీ చేతిలో మరణిస్తారని నాకు తెలుసు. అయినా నేను యుద్ధమే చెయ్యాలి. ఈ మహిషాసురుడు వట్టి మందబుద్ధి కలవాడు. హితాహితాలు ప్రియాప్రియాలు తెలుసుకోలేడు. శుభమో అశుభమో విరోచితంగా మరణించడమే నా ధర్మం. దైవం అన్ని వేళలా అన్నిటికన్నా గొప్పది. కాబట్టి ఎంతటి మహావీరులైనా దానవులు నీ చేతిలో మరణిస్తారు అంటూనే శరవృష్టిని కురిపించాడు. జగదీశ్వరి ముఖం కోపంతో ఎర్రబడింది. ఎర్ర కలువల్లాగా భాసించింది. అసిలోముడి మీద అమ్మవారు బాణాలు కురిపించింది. ఈ అసిలోముడి శరీరం క్షణంలో రక్తం మొత్తం నిండిపోయింది. అలాగే అమ్మవారి వైపు ఈ రాక్షసుడు మహాగదను చేతబట్టి దూసుకు వెళ్ళాడు. సింహాన్ని బలంగా కొట్టాడు. కాని అది చలించలేదు. భీకరంగా గర్జించి పంజా విసిరింది. వెంటనే అసిలోముడి వక్షస్థలం చీల్చుకుపోయింది. చేతి నుంచి గద జారిపోయింది. తూలిపడ్డాడు. గద ఆసరాగా నిలబడి బంతిలా లంకించి సింహం శిరస్సుపై నిలబడ్డాడు. గదతో అమ్మవారిని కొట్టబోయాడు. అంతలోకి ఒక మెరుపులాగా ఖడ్గధార మెరిసింది. అసిలోముడి తల బంతిలా ఎగిరిపోయింది. ఆ తరువాత సింహం తల విసిరింది. రాక్షసుడు కళేబరం అల్లంత దూరాన పడింది. కాసేపటికి దబేలుమన్న శబ్దం వినపడింది. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఇక దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. జగదాంబికను స్తుతించారు. చచ్చిన రాక్షసుల శవాలను మిగిలిన వారిని సింహం చీల్చి చెండాడి ఆకలి తీర్చుకుంది. రణరంగం నిశ్శబ్దమైంది. ఏదో విధంగా తప్పించుకు పారిపోయిన రాక్షసులు ఒకరిద్దరు విలపిస్తూ మహిషాసురుడికి విషయమంతా వివరించారు. అసిలోమ, బిడాలుడు చనిపోయారని చెప్పారు. మిగిలిన రాక్షసులను అక్కడ ఉన్న సింహం తినేసిందని, మహాప్రభు మమ్మల్ని నువ్వే కాపాడాలి అంటూ బావురుమన్నారు. ఇక మహిషాసురుడు మనసు కలత చెంది చింతతో దుఃఖించాడు. అయినా నిగ్రహించుకొని ఈ మహిషాసురుడు 1000 గాడిదలు పూడ్చిన రథాన్ని సిద్ధం చేయించుకున్నాడు. ఆ తరువాత యుద్ధానికి బయలుదేరాడు. ఇక మహిషాసురుడికి అమ్మవారికి యుద్ధం ఆరంభం కాబోతుంది. యుద్ధం అయ్యే ముందు వారి మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. దుర్గాదేవికి మహిషాసురుడికి జరిగిన యుద్ధం ఎలా ఉందో మరొక వీడియోలో తెలియజేస్తాను. దుర్గాదేవి చరిత్రను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.